హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో కూడా పవన్ కళ్యాణ్ని అత్యధికంగా టార్గెట్ చేసినట్టుగా కనబడుతోంది. అంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అయినప్పటికి కూడాను 6-7% మాత్రమే ఓట్లు వచ్చాయని ప్రతిసారి పవన్ కళ్యాణ్ చెబుతున్నప్పటికి కూడాను టార్గెట్ మాత్రం పవన్ కళ్యాణ్ అత్యధికంగా చేస్తున్నట్టు కనబడుతోంది. దత్తపుత్రుడని, ప్యాకేజ్ స్టార్ అని, ఈసారి అయితే మ్యారేజ్ స్టార్ అని కొత్తగా మళ్ళీ ఇంకొక పదాన్ని కూడా యాడ్ చేశారు. ఏంటి రీజన్ ఏంటి? పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్న ఈ వార్ని ఎట్లా చూడాలి? మనతో పాటుగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం అన్న. నమస్తే. నమస్తే కిరణ్. ఇప్పుడు ప్రతి సభలో కూడా అంటే సభ ఏదైనా బడైనా గుడైనా ఆసుపత్రి అయినా ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఒకటే ఉంది. మ్యారేజ్ స్టార్, ప్యాకేజ్ స్టార్, దత్తపుత్రుడు. ఈ 3 పదాలు లేనిదే ఆయన ముందుకెళ్ళట్లా. ఎందుకు పవన్ కళ్యాణ్ అంతలా టార్గెట్ చేస్తున్నాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఓడిస్తే అధికారంలోకి వస్తాడు అంటే తెలుగుదేశం పార్టీని ఓడిస్తే అధికారంలోకి వస్తాడు. ఈ తెలుగుదేశం పార్టీ పునాదులు ఎక్కడ ఉన్నాయంటే బీసీ సామాజిక వర్గంలో ఉన్నాయి. ఓకే. చాలామంది అనుకుంటారు తెలుగుదేశం పార్టీ ఇది కమ్మవారిది అని. ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాల్ని లోతుగా విశ్లేషిస్తే తెలిసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి పునాదులు, తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాలు బీసీలు. దానికి కారణం కూడా చెప్తా. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. మీరు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఏర్పాటైన పార్టీలలో బీసీలు ముందుంటారు. కారణం ఏంటంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి పార్లమెంటరీ పాలిటిక్స్ మొదలయ్యి ఎన్నికలు మొదలైన తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ట్రెడిషనల్ ఓటు బ్యాంకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు. ఇప్పుడు అగ్రకులాల జనాభా చాలా పరిమితం. మీరు ఏ కులం తీసుకున్నా చాలా పరిమితం. ఇప్పుడు తెలంగాణ లాంటి రాష్ట్రంలో వెలమల్ని తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే 2% కన్నా తక్కువ ఉన్నారు అని. అంతే. కాబట్టి ఒక పార్టీ అధికారంలోకి రావాలి అంటే ఎస్సీ, ఎస్టీ మైనారిటీలన్నా ఓటేయాలి, లేదా బీసీలైనా ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీ బీసీలని ప్రోత్సహించదు. ఇంతకుముందు ప్రోత్సహించలేదు, ఇప్పుడు కూడా ప్రోత్సహించదు. దానికి కారణం ఏంటంటే బీసీల జనాభా సమాజంలో దాదాపు సగం ఉంటుంది. ఎస్సీ రిజర్వేషన్ 15%, ఎస్టీ రిజర్వేషన్ 7%, వీళ్ళిద్దరు కలిపితే 22%. అంటే పార్లమెంట్లో, లోక్సభలో ఎస్సీ, ఎస్టీ లోక్సభ సభ్యులు కలిపి 22% ఉంటారు. 22%తో ఎవరు ప్రధానమంత్రి కాలేరు. అదే బీసీలు లోక్సభలో సగం ఉంటే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? కాదు కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇన్బిల్ట్ సోషల్ ఇంజనీరింగ్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అప్పర్ కాస్ట్లో ఆయా రాష్ట్రాల్లో ఒక్కొక్క కులం. ఆంధ్రప్రదేశ్లో రెడ్లు, ఇట్లా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏర్పడే నాటికి తెలుగు సమాజం యొక్క సోషల్ సిస్టమ్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కాంగ్రెస్తో ఉన్నారు. అప్పుడు మరి తెలుగుదేశం పార్టీ జనంలోకి వెళ్ళాలంటే మిగిలిన పెద్ద సామాజిక వర్గం ఏంటంటే బీసీలు. అందుకనే ఎన్టీఆర్ ఏం చేశారంటే తెలంగాణలోనైనా ఆంధ్రప్రదేశ్లోనైనా 1983కు ముందు బీసీలు అనగానే చాలా మందికి పద్మశాలీలు, గౌడ, యాదవ్ వీళ్ళే తెలుసు. కానీ ఎన్టీఆర్ ఒక సినిమా హీరో కన్నా, ఎన్టీఆర్ ఒక రాజకీయ నాయకుడి కన్నా ఎన్టీఆర్ని ఒక సోషల్ రిఫార్మర్గా ఎస్టాబ్లిష్ చేసే చాలా అసలు పాయింట్ ఏంటంటే ఆయన పార్టీ పెట్టి తెలుగు సమాజంలో ఒక సామాజిక, రాజకీయ విప్లవం తీసుకొచ్చాడు. కరెక్ట్. ఇంతమంది బీసీ నాయకులు ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఉన్నారంటే కారణం అప్పుడు దానికి తెలుగుదేశం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశాన్ని ఓడించాలి అంటే బీసీలని తెలుగుదేశానికి దూరం చేయాలి. బీసీలు తెలుగుదేశంతో ఉన్నంత కాలం
ఉమ్, తెలుగుదేశాన్ని ఎవరు టచ్ చేయలేరు. ఉమ్, ఎందుకు అంటే ఎస్సీల్లో మాదిగల ఓట్లు, తర్వాత మైనార్టీల్లో కొన్ని ఓట్లు, రాయలసీమలో బలిజ ఓట్లు, ఉమ్, ఇవన్నీ తెలుగుదేశానికి అదనంగా వచ్చే ఓట్లు. తెలుగుదేశానికి పునాది మూల స్తంభాలు బీసీ ఓట్లు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశాన్ని ఓడించాలంటే ఈ బీసీలని తెలుగుదేశానికి దూరం చేయాలి. చేయాలి. ఇది జగన్మోహన్ రెడ్డి అవసరం. అవసరం. ఓకే. అయితే జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలో ఉమ్, అది తెలుగుదేశమే చేసి పెట్టింది. ఎలా చేసి పెట్టిందంటే ఉమ్, 2014, 2019 ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం విడిపోయినాక అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉమ్, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఉమ్, కాపు రిజర్వేషన్ల మీద కొంత ప్రయత్నం చేశారు. ఉమ్, కాపులకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఉమ్, కాపుల్ని దగ్గర తీశారు. కాపులకి పదవులు ఇచ్చారు. దీన్ని బీసీలు ఏం చేశారంటే కాపు రిజర్వేషన్ వల్ల మనకు నష్టం అని బీసీలు భావించారు. భావించారు. తెలుగుదేశం పార్టీ కాపులకి పెద్దపీట వేయడం వల్ల మనం నష్టపోతాం అని బీసీలు భావించారు. ఉమ్, ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఇంకా పెంచడానికి ఏం చేశారంటే తెలంగాణ నుంచి బీసీ నాయకుల్ని దించారు. ఉమ్, ఆర్ కృష్ణ గారిని, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, ఇట్లాంటి వాళ్ళు దించారు. దాంతో ఏమైందంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీ కాపు కార్పొరేషన్ విషయంలో సిన్సియర్గా హామీ ఇచ్చాము, చేశారు. అవును. దీన్ని ఎప్పుడైతే బీసీలు అభద్రతా భావంలో ఉన్నారో దాన్ని క్యాష్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కాపులు బలంగా ఉన్న జగ్గంపేటలో నేను కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పేశాడు. అవును. జగన్మోహన్ రెడ్డి జగ్గంపేటలో నేను కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేను, అది నా చేతుల్లో లేదు ఉమ్, అని చెప్పిన రోజు ఉమ్, బీసీలు జగన్కి అనుకూలంగా మారారు. తెలుగుదేశానికి దూరంగా జరగటం, ఉమ్, జగన్కి దగ్గరగా జరగటం ఉమ్, జరిగిపోయింది. ఫలితం 2019 ఎన్నికల్లో కనపడింది. అవును. కరెక్ట్. అయితే మరి 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఏమైనా న్యాయం చేశాడా అంటే ఉమ్, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ ఉంది, ఉమ్, రుణాలు ఇచ్చారు, కుల వృత్తులకి రకరకాల ప్రోత్సాహాలు ఇచ్చారు. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఏమీ లేదు, బీసీ కార్పొరేషన్ ఏమీ లేదు, కాపు కార్పొరేషన్ ఏమీ లేదు, మైనార్టీ కార్పొరేషన్ ఏమీ లేదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, ఉమ్, ఎవరు ముందుకెళ్ళటానికి వీల్లేదని కమ్మ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్ పెట్టి అందరూ వెనకబడి ఉండాలని చెప్పేసి అందరినీ ఒకే ఘాటుని కట్టేశారు. విచిత్రం ఏంటంటే అన్న, అమ్మఒడి అనే ఒక పథకం కింద డబ్బులు ఇస్తే అది కాపు కార్పొరేషన్ కింద ఆ లెక్కలో పడుతుంది, ఎస్సీ కార్పొరేషన్ లెక్కలో పడుతుంది, కమ్మ కార్పొరేషన్ లెక్కలో పడుతుంది, బీసీ కార్పొరేషన్ కింద లెక్కలో పడుతుంది. అంటే జనరల్ పథకం, నిధులేమో అంటే ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ లో ఎంత ఇచ్చింది, మీరు ఏమి ఇచ్చారని అడిగితే దానికి సజ్జలు చెప్పే ఆన్సర్ ఏంటంటే అమ్మఒడి పథకంలో ఎస్సీలకు ఇచ్చారే ఆ డబ్బులు ఎస్సీ కార్పొరేషన్ లెక్కలో చూపిస్తున్నారు. అమ్మఒడికి కాపులకి ఎవరికైతే అమ్మఒడి ఇచ్చారే దాన్ని కాపు కార్పొరేషన్ లో చూపిస్తున్నారు. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన అవసరం ఎవరికి ఉందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కాపులకు ఉంది. ఇందాక పవన్ కళ్యాణ్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తాడంటే పవన్ కళ్యాణ్ తిడితే కాపులు హర్ట్ అవుతారు. కాపులు హర్ట్ అయ్యి కాపులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైతే బీసీలు దగ్గర అవుతారు. సో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలిగిద్దని చెప్పేసి చేస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కాపులు బీసీలు ఇద్దరు తెలుసుకోవాల్సింది, గతంలో తెలుగుదేశం పార్టీ రకరకాల పథకాల ద్వారా మీ ఇద్దరికి న్యాయం చేసే కార్యక్రమం చేసింది. కరెక్ట్, అది వాస్తవం. మీ ఇద్దరికి న్యాయం చేసే కార్యక్రమం చేసింది. బీసీలకు అన్యాయం చేయకుండా కాపు రిజర్వేషన్లకి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం ఈబీసీ రిజర్వేషన్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో అగ్రకులాల జనాభాలో మెజారిటీ కాపులు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10%, 5%, 10%, 5% కాపులకి ఇచ్చారు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు రాజకీయంగా రిస్క్ తీసుకున్నాడు. నిజం, అది చంద్రబాబు నాయుడు రాజకీయంగా రిస్క్ తీసుకున్నాడు. అవును. కానీ ఆయన ఇచ్చి కూడా నష్టపోయాడు. జగన్ బీసీల ఓట్లు వేయించుకొని బీసీలను ఈ రోజు ముంచాడు. 59 కార్పొరేషన్లు పెట్టాడు, 59 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా నేను చెప్తున్నానండి, నేను అమరావతి ఉద్యమంలో మొదట్లో తిరిగే రోజుల్లో రాజకీయంగా నాకు ఎలాంటి ఆలోచనలు లేవు.
నేను తిరిగేటప్పుడు గ్రామాల్లో జనం అనేవాళ్ళు, సార్ మీరుంటే బాగుంటుంది సార్, మీలాంటి ఉంటే బాగుంటుంది సార్ అన్నప్పుడు 1కి 10 సార్లు విన్నప్పుడు ఏమనిపించింది అంటే నిజమే కదా, సరే వాడు బాగా చేయట్లేదు వీడు బాగా చేయట్లేదు అన్నప్పుడు అనే బదులు మనమే చేయొచ్చు కదా అనే ఒక ఆలోచన ద్వారా ఈరోజు నేను కూడా పూర్తి స్థాయిలో రాజకీయాల మీద దృష్టి పెట్టాను. కానీ ఇక్కడ గత ప్రభుత్వాలు ఎవరున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా, అసలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చారిత్రాత్మకమైన సంఘటన జరిగిందండి. ఓకే. ఎస్సీ ఎస్టీ సప్లాన్ని చట్టం చేశారు. ఓకే. చట్టం అంటే ఏంటి? ప్రభుత్వం మారినా అమలు చేయాలి. అవును, కరెక్ట్. ప్రభుత్వం మారినా అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అంటే ఏంటంటే మొత్తం బడ్జెట్ లో ఎస్సీలకి జనాభా ప్రాతిపదికన వాళ్ళ వాటా వాళ్ళకి కేటాయించాలి, వాళ్ళ అభివృద్ధికి ఉపయోగించాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు తీసుకెళ్లి ఔటర్ రింగ్ రోడ్డుకి వాడాడు, పోలవరం ప్రాజెక్టుకి వాడాడు. ఔటర్ రింగ్ రోడ్ లో పోలవరం ప్రాజెక్ట్ లో వాడితే డెవలప్మెంటే కదా అని ఎవరైనా అనుకోవచ్చు. లేదు, ఎస్సీ కార్పొరేషన్ లో రుణాలు ఇస్తే అందులో కమిషన్లు ఉండవు, కానీ ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ ఇస్తే కమిషన్ వస్తుంది, పోలవరం కాంట్రాక్ట్ ఇస్తే కమిషన్ వస్తుంది. అంటే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ డబ్బులు కూడా రాజశేఖర రెడ్డి కమిషన్ కోసం ఔటర్ రింగ్ రోడ్డుకి పోలవరం ప్రాజెక్ట్కి మళ్ళించాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నష్టపోయేది ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలుగా జనరల్ గా మీడియాలో కనపడే డిబేట్ ఏంటంటే జగన్ వల్ల అమరావతిలో నష్టపోయింది, జగన్ వల్ల ఆ వ్యాపారస్తులు నష్టపోయారు, జగన్ వల్ల రియల్ ఎస్టేట్ నష్టపోయింది, ఇలా మాట్లాడుతున్నాం. అవన్నీ నిజాలు. కానీ అంతకన్నా ఎక్కువ నష్టపోయింది ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు. గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు లేవు, గత ప్రభుత్వాలు అమలు చేసిన ఆర్థికాభివృద్ధి పథకాలు ఇప్పుడు లేవు. నేను మీకు 3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అంబేద్కర్ విదేశీ విద్య ఉంది, ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాపులకు కూడా చేశారు, నాకు తెలిసి మిగతా ఈబీసీలు కూడా చేస్తుంటారు. అంటే ఈ పథకంలో ఉన్న అద్భుతం ఏంటంటే ఒక పేద కుటుంబం నుంచి, ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి విదేశాల్లో చదువుకునే అవకాశం ప్రభుత్వ సహాయంతో వస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ డిగ్రీ చదువుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయరు, అక్కడ మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు, ఇంటర్నేషనల్ జాబ్ మార్కెట్కి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు, అక్కడే ఎక్కడో చోట సెటిల్ అవుతారు. అంటే మన పల్లె నుంచి, మన పేద కుటుంబాల నుంచి ఎవరో ఒకళ్ళు విదేశాలకు వెళ్తే ఎవరో ఒకళ్ళు కాదు, ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది, ఎవరో ఒకళ్ళు అంటే ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళు వెళ్తే ఒక సామాజిక విప్లవం సైలెంట్ గా జరిగిపోయింది. కానీ అన్న ఇప్పుడు దాన్ని ఆపింది ఎవరు? దాన్ని ఆపింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, మరి మీరు ఆపేరు అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సామాజిక సాధికార యాత్రను ఒకటి పెట్టి ఆ యాత్ర ద్వారా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు మీ అందరి కోసం యాత్ర చేస్తున్నాను, మీకు ఏం లబ్ధి చేయకుండా మీకు జగన్ ఎందుకు అవసరమో మేము చెప్తున్నామని చెప్పేసి చేస్తున్నారు. మీ బిడ్డ అని చెప్పి ఒక ఎమోషనల్ ఒక స్పీచెస్ ఇస్తున్నాడు. సో ఇవన్నిటికీ ఇప్పుడు మీరు చెప్పేదేమో ఇన్ని నష్టాలు జరిగినాయి, సో ప్రతివాడి అభివృద్ధిని ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. ఇక్కడేమో ఇతను ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు. జనం అర్థం చేసుకోగలుగుతారంటారా? ఇక్కడ జగన్ గెలిచిన తర్వాత జగన్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని జగన్ మోసం చేశాడు, మీకు నష్టం జరిగింది అని వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకురావటంలో ప్రతిపక్షాలు ఫెయిల్ అయింది 100%. దాంతో ఏమైందంటే ఇప్పుడు జగన్ ఆడుతున్న అసలు గేమ్ ఏంటంటే తన మీద వ్యతిరేకత ఉన్న ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నిజం తెలుసుకొని తెలుగుదేశం పార్టీ వైపు, జనసేన వైపు, ప్రతిపక్ష పార్టీల వైపు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి రివర్స్లో వచ్చి ఏం చేస్తున్నాడంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, వాస్తవానికి ఈ డైలాగు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవటానికి అర్హత ఉంది. నిజం, అది కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవటానికి అర్హత ఉంది. ఆయన చెప్పుకోవట్లా. ఆయన ఏమనుకున్నాడంటే డెవలప్మెంట్ జరిగింది కదా, జనం అర్థం చేసుకోలేదు ఏంటి, ప్రతి కార్పొరేషన్ కి డబ్బులు ఇచ్చాడు, ప్రతి కార్పొరేషన్ చెప్తున్నాను రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, నేను ఇవ్వలేదు, కార్పొరేషన్ ఎక్కువ చేశాడు. ప్రతి బీసీల్లో కూడా మళ్ళీ మీరు విడివిడిగా కార్పొరేషన్. చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి అయినా, పవన్ కళ్యాణ్ గారైనా నాకు నచ్చకపోతే, నేను కన్విన్స్ కాకపోతే మీరు ₹1 ఇచ్చినా నా నోట్లో నుంచి ఒక మాట రాదు. అంతేగా. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను 4.5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారిని దగ్గరగా చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే ఈ డైలాగ్ చెప్పుకుని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాకముందు మాదిగలకు గుర్తింపు లేదండి, నిజం. తెలుగుదేశం పార్టీ రాకముందు బీసీలకు గుర్తింపు లేదండి,
తెలుగుదేశం పార్టీ రాకముందు మైనార్టీలకి ఇన్ని అవకాశాలు లేవండి. తెలుగుదేశం పార్టీ రాకముందు మహిళలకి ఇన్ని అవకాశాలు లేవండి. తెలుగుదేశం పార్టీ వచ్చి కాపుల్లో రాజకీయంగా ఒక జనరేషన్నే తయారు చేసింది. నిజం. అంతకుముందు 3-4 లీడర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి జిల్లాలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జగన్ ఆడుతున్న రివర్స్ గేమ్ ఏంటంటే, ఎవరైతే తన వల్ల, తన పరిపాలన వల్ల ఆర్థికంగా నష్టపోతున్నారో, సామాజికంగా వెనకబడుతున్నారో, ఆర్థికంగా నష్టపోతున్నారో, సామాజికంగా వెనకబడుతున్నారు. ఇప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వం ఇన్నోవా కార్లు ఇచ్చింది. ఒక ఎస్సీ కుటుంబానికి, ఒక ఎస్సీ నిరుద్యోగికి ఇన్నోవా కారు ఇస్తే క్రమశిక్షణతో పనిచేసుకుంటే 4-5 సంవత్సరాల్లో లక్షాధికారి అవుతాడు. నిజం. ఆ కారు ఈఎంఐలు పూర్తయిపోయిన తర్వాత, లోన్ పూర్తయిపోయిన తర్వాత ఆ కారుకి ఓనర్ అయిపోతే రోజుకి 2,000 సంపాదించుకున్నా నెలకు 60,000 ఆదాయం వచ్చి అందులో 20,000 ఖర్చు అయినా 30-40,000 మిగిలితే మళ్ళీ దాన్ని పెట్టుబడిగా మార్చి ఇంకొక కారు సంపాదించుకుంటే డెవలప్మెంట్ ఈజ్ ఏ కల్చర్, డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది తెలుసుకున్నవాడు ఏమవుతుంది, ఒక కారుతో ఆగడం. అంతే. నేను మీకు ఇంకో విషయం చెప్తాను. తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి. ఎమ్మెల్యేలు అందరూ నామినేషన్లు వేసిన తర్వాత నేనేం చేశానంటే, అసలు తెలంగాణలో ఆర్థిక పరిస్థితుల గురించి కొంచెం స్టడీ చేద్దామని ఈ నామినేషన్ చేసిన వాళ్ళందరి అఫిడవిట్లు చూశాను. చూస్తే కళ్ళు తిరిగిపోయే విషయం తెలిసింది ఏంటంటే, అందరికన్నా ధనవంతుడు ఒక దళితుడు. తెలంగాణలో వివేక్ మొన్న నామినేషన్ చేసిన 119 నియోజకవర్గాల్లో అన్ని పార్టీ నాయకుల్లో అందరికన్నా ధనవంతుడు ఒక దళితుడు. చెన్నూరులో నామినేషన్ చేసిన వివేక్, గడ్డం వివేక్, ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాబట్టి అంటే నేను చెప్పేది ఏంటి, ఒక దళితుడికి అవకాశం ఇస్తే ఒక వివేకలాగా ఎదుగుతాడు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు అసలు రాజకీయాలు పక్కన పెడదాం. నిజంగా నా పోరాటం రాజకీయాల గురించి కాదండి. ఎందుకంటే రాజకీయాలకు సంబంధించి ఈరోజు రాజకీయాల్లో అధికారం అనేది అందరినీ చెడగొడుతుంది. అధికారంలో ఎవరున్నా అందరికీ న్యాయం చేయలేరు. కారణం ఏంటంటే ఈరోజు ప్రజల కోరికలు పెరిగాయి. కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టి నా బేసిక్ పాయింట్ ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకే. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఇప్పుడు ఒక కాపుకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం వల్ల ఏం రాదండి. కానీ ఒక కాపు కార్పొరేషన్కి 1,000 కోట్లు 2,000 కోట్లు ఇస్తే 1000 మంది కాపుల్ని, యూత్ని మీరు చదివించవచ్చు, వాళ్ళని అమెరికా పంపించవచ్చు, వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా సెటిల్ చేయొచ్చు. కాబట్టి నా డైమెన్షన్ ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్. ఆ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కువ పొందారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆపేశాడు. దీన్ని హైలైట్ చేసి ఈ వర్గాలే జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన అవసరం ఉందనేది నా పాయింట్. రైట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా విపులంగా చెప్పారు. అంటే చాలామందికి డైనమిక్స్ తెలియవు. వాస్తవానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ తిడుతున్నాడంటే స్ట్రైట్ అవే ఆలోచిస్తున్నారు, కానీ దాని మీద వెనక్కి ఎంత డైనమిక్స్ ఇలా ఉంటాయి ఎలా ఉంటాయి అనే సంగతి, ఎస్పెషల్లీ అసలు ఏం జరుగుతుంది క్షేత్రస్థాయి అనేది చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం మీద కేవలం పవన్ కళ్యాణ్ తిట్టడాన్ని మనం కేవలం ఏదో ఆవేశంతో ఫ్రస్ట్రేషన్తో తిడుతున్నాడని మనం భావించొద్దు. దాని వెనక ఉన్న రాజకీయ కోణాన్ని ఎస్పెషల్లీ కాపులు, బీసీలు అర్థం చేసుకుంటే తప్ప ఈ రాజకీయంగా ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో సరైన